ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 10 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 9వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వ్యాఖ్యానాంశం: నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. వ్యాఖ్యానాంశం: నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. వ్యాఖ్యానం: దేవుని నీతి కఠినమైనదని బిల్దదు సుస్పష్టంగా వివరించాడు. యోబు కూడా అతనితో పూర్తిగా ఏకీభవించాడు. అయితే యోబు ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుచున్నాడు. అదేమనగా, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? కాలము ప్రారంభం నుండి ఈ ప్రశ్న ఎందరో వేదాంతులను, జ్ఞానులను వేధించుచున్నది. దీనికి జవాబు తత్వజ్ఞానుల తత్వశాస్త్రములలో గాని, నైతికవాదుల వాదములలో గాని లేదు. సృష్టికర్త యొక్క మహాద్భుత కార్యాలను గురించి కూడా యోబు ఇక్కడ అనేక ఉదాహరణలు ఇచ్చుచున్నాడు. ఆ కార్యములలో కూడా వీటికి జవాబు లేదు. దానికి జవాబు దేవుని లేఖనాలలోనే కనుగొనగలము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అను సత్యమును నిర్ధారించిన తర్వాత దేవుని వాక్యము ఇప్పుడు ఒక శుభవార్తను చెప్పుచున్నది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అయితే మనుష్యులు విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడుచున్నారని రోమాపత్రిక 3వ అధ్యాయము 10, 24, 28 వచనాల్లో, తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. 15వ వచనం నుండి యోబు పూర్తిగా తన నిస్సహాయతను వ్యక్తపరుచున్నాడు. తనకి మరియు దేవునికి గల పోరాటము ఏమాత్రమో సమఉజ్జీల మధ్య జరిగిన పోరాటము కాదు. కనికరము లేని న్యాయాధిపతి చేతులలో నిర్హేతుకముగా శ్రమలను పొందుచున్న వ్యక్తిగా యోబు తనను తాను భావించుకొనుచున్నాడు. 15, 17 వచనాలు చూడండి. ఒక విశ్వాసి ఇటువంటి తలంపులు కలిగి ఉండటం ఎంతో బాధాకరం. ప్రభు అయిన యేసు ద్వారా మనము దేవుడు ప్రేమగల తండ్రి అని ఎరుగుదుము. ఏ పరిస్థితులైనను, ఎంత వేదన అయినను మనలను ఈ విషయము మరచిపోనీయరాదు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.